ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులు పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పెను. మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వచనము. కమ్ follow me, Jesus said, and I will send you out to fish for people. Gospel of Mark chapter 1 verse 17. ఈ రోజుకు గాను సర్వోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనల్ని సృజించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు మనల్ని మరలా పునర్నిర్మించగలడు. ఆయన మనల్ని అద్భుతంగా తయారు చేయగలడు. ఆయన మనల్ని ఈ లోకానికి మహిమకరంగా చేయగలడు. ఈ రోజున అనేక మంది ఈ లోకము ద్వారా నిందింపబడుతున్నారు. నీవు అసమర్థుడవు, నీవు పనికిరాని దానివి, నీవు ఉపయోగము లేని వ్యక్తివి, నిన్ను పోషించడం దండగా, నీకు అన్నం పెట్టడం వేస్ట్ అన్నట్లు వారికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు కూడా అలానే తృణీకరింపబడుతున్నావా? నీ భర్త ద్వారానో, నీ భార్య ద్వారానో, నీ తల్లిదండ్రుల ద్వారానో, నీ బిడ్డల ద్వారానో చీదరింపబడుతున్నావా? ఈ సమాజము నిన్ను నిస్సహాయమైన వ్యక్తి అని అంటుందా? అయితే బాధపడకు, భయపడకు. దేవుడు నిన్ను అద్భుతంగా చేస్తాడు. నీవు అస్సలు గ్రహించని విధంగా నిన్ను దీవిస్తాడు. ఈ లేఖన భాగంలో మనం చూసినప్పుడు మనం కొన్ని వాస్తవాలను గ్రహించవచ్చు. ప్రభు అయిన యేసయ్య పేతురు దగ్గరకు వచ్చినప్పుడు, పేతురును మొదటిసారిగా చూసినప్పుడు పేతురు నిస్సహాయునిగా ఉన్నాడు. రాత్రంతా చేపలు పట్టడానికి ప్రయత్నించిన ఒక్కటి కూడా పేతురుకు మిగతా వారికి దొరకలేదు. ఆ సమయంలో పేతురు దోణెను యేసయ్య వాడుకొని వాక్యమును బోధించాడు. తరువాత వారు ఎన్నడూ చూడనంతగా చేపల రాశిని చూశారు. అది ఎలాంటిదంటే, పేతురు పడవ సరిపోక ఆంద్రేయ మరియు ఇతరులు పడవల్లో వాటిని నింపాల్సి వచ్చింది. అంత విస్తారమైన చేపల వేట జరిగింది. ఇది చూసిన పేతురు ఆశ్చర్యపోయాడు. ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే, ఎందుకంటే వారు రాత్రంతా ప్రయత్నించిన జరగంది యేసయ్య 2 నిమిషాల్లో చేసి చూపించాడు. దేవుడు నీకు కూడా అటువంటి అద్భుతాన్ని చేయగలడు. ఎన్నో రోజులుగా నీవు ప్రయత్నించిన జరగనటువంటి కార్యం, ఎన్నో రోజులు నీవు అనుకుంటున్న చేయలేనటువంటి రానటువంటి విజయము యేసయ్య వైపు నువ్వు చూడగలిగితే నీకు సాధ్యమవుతుంది. అయితే ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇదంతా చూసిన పేతురు, ప్రభువా నేను పాపిని, నన్ను వదిలి వెళ్ళిపో అని అంటున్నాడు. అసలు పేతురుకు అతను పాపి అని ఎలా తెలిసింది? ఈ లోకం ఎప్పుడు పేతురును నిందిస్తుంది. అతని పనులు చూసి వీడు మొరటివాడు, కోపిస్తాడు, పిల్లల్ని భార్యని సరిగ్గా చూడలేడు అని బహుశా అంటుండొచ్చు. ఈ రోజున కొంతమందికి సమాజము పేర్లు పెడుతుంది. చెడ్డవారిని ఇంకొంచెం చెడుగా లోకము తయారు చేస్తుంది. అపవాది నిత్యము నిందిస్తుంటాడు. నీవు పాపాత్ముడివి, నీవు కోపస్తుడవు, నీవు భయస్థుడవు, నీవు చెడ్డదానివి, నీవు విశ్వాసము లేని దానివి, నీవు ప్రార్థన చేయలేవు అని. అయితే పేతురు కూడా అలాంటి స్థితిలోనే ఉన్నాడు. పేతురుకు కూడా తెలుసు తాను ఎలాంటి వాడో. అందుకే పేతురు నన్ను వదిలేసి వెళ్ళిపో అంటున్నాడు. కానీ యేసయ్య అంటున్నాడు, నన్ను వెంబడించండి, మిమ్మును నేను మనుషులు పట్టు జాలరిగా చేస్తానని. అలానే అద్భుతంగా పేతురును దేవుడు వాడుకుంటున్నాడు కదండి. పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడే దేవుని సన్నిధికి వస్తామో, అన్నీ మానేశాకనే ప్రార్థన చేస్తామో, నేను తప్పులు చేయకుండా ఉన్నప్పుడే దేవుణ్ణి ఆశ్రయిస్తాము అంటే అది ఎన్నటికీ జరగదు. అపవాది ఎప్పుడు రానివాడు. కానీ దేవుని దగ్గరకు వస్తే నీవు మార్చబడతావు, నీ జీవితం మార్చబడుతుంది. నీవు కూడా అలానే అనుకుంటున్నావా? నీవు కోపస్తుడివి, త్రాగుతానని, జ్ఞానము లేనివాడనని, అసమర్థురాలనని నీలో నీకు తలంపులు వస్తున్నా, ఎవరైనా నిన్ను నిందిస్తున్నా, నీవు ఈరోజు చెప్పాల్సిందేంటో తెలుసా? నన్ను సృజించిన యేసయ్య నన్ను మార్చగలడు, నన్ను మంచిగా చేయగలడు, నన్ను ఆశీర్వాదకరంగా ఆయన తయారు చేస్తాడు అని. అది ఒక్కసారే జరగకపోవచ్చేమో గాని తప్పకుండా జరిగి తీరుతుంది. పేతురు 3.5 సంవత్సరాలలో మారలేదు. చివరికి కూడా యేసయ్య ఎవరో తెలీదు అన్నాడు. కానీ ఈ రోజున గొప్ప అపోస్తుడిగా మన ముందున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు చేస్తాడు. నీవు ప్రయత్నించినా కానిది దేవుని వలన అవుతుంది. నిన్ను యేసయ్య ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు అని నువ్వు గ్రహించి విశ్వాసముతో జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక.
వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడవైన మా దేవ, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతుడవైన దేవ, సర్వోన్నతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవ, నిత్యుడగు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేసేదనని మార్కు సువార్త ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభా, మా జీవితాలను మార్చగలిగినటువంటి దేవుడవు నీవేనని అయ్యా. మరి తండ్రి, ఎందుకు పనికిరానటువంటి మమ్మల్ని పనికొచ్చే పాత్రలుగా మలిచే దేవుడవని, పేతురును వాడుకున్న దేవుడవని, పేతురు జీవితంలో అద్భుతాన్ని జరిగించినటువంటి దేవుడవని, అపోస్తుడిగా మరి తండ్రి పేతురును నిలవబెట్టినటువంటి దేవుడవని అయ్యా, మాకు సాధ్యము కానిది మీకు సాధ్యమవుతాయని, మీ వైపు చూడగలిగితే ఇటువంటి విజయము కూడా ఖచ్చితంగా వచ్చి తీరుతుందని ప్రభా అయ్యా, ఈ రోజున లేఖనము ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడారు. అందును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అవును దేవా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున అనారోగ్యముతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డను మీరు తాకండి, సంపూర్ణ స్వస్థతను దయచేయండి అయ్యా. మీరే వారికి తోడై ఉండమని వేడుకుంటున్నాం. ఏ బలహీనత, ఎటువంటి వ్యాధి బిడ్డలకుందో ప్రభ, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. స్వస్థపరచండి అయ్యా. స్వస్థపరిచే దేవుడవు నీవే, యెహోవా రాఫావైన దేవుడవు తండ్రి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి, కుటుంబపరమైన ఇబ్బందుల నుండి విడుదల దయచేయండి, కుటుంబంలో ఉన్నటువంటి గలిబిల్లంతటిని యేసు నామములో కొట్టివేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి అయ్యా. చిన్న బిడ్డలను కాచి కాపాడండి తండ్రి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రవ్వ, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి ఉద్యోగము లేక బాధపడుతున్నారో ప్రభ, వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రమోషన్ విషయంలో సహాయము చేయండి తండ్రి. ట్రాన్స్ఫర్ విషయంలో ప్రభు, వారు అనుకున్న ప్రాంతానికి వారు ట్రాన్స్ఫర్ అవునట్లుగా సహాయము చేయండి. గృహము కట్టుకుంటున్న బిడ్డలను కూడా మీరు దీవించండి. ఆ యొక్క గృహము త్వరగా మరి తండ్రి కట్టబడుటకు సహాయమును అనుగ్రహించండి. కావలసిన ఆర్థిక పరమైన అవసరతలన్నింటినీ మీరు తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా వివాహాల విషయంలో ప్రభు మొరపెడుచున్నామయ్యా. వివాహం అన్ని విషయాల్లో ఘనమైన అంటున్నారు తండ్రి. ఘనమైన కార్యాన్ని జరిగిస్తురమ్మని వేడుకుంటున్నామయ్యా. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా మరి తండ్రి బిజినెస్ చేస్తూ నష్టపోయిన స్థితిలో ఉన్నారో నష్టాన్ని లాభకరంగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా అయా, చేతి పని చేసుకున్న వారిని దీవించండి, కూలి పని చేసుకున్న వారిని మీరు ఆశీర్వదించండి అయా. మీ మెండైన దీవెనలు ప్రతి బిడ్డ పైన కుమ్మరించమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా, క్షేమకరంగా ఉండునట్లుగా కృప చూపించండి. వారు వెళ్లే వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయమని వేడుకుంటున్నాం. అధికారులందరికీ తోడుగా ఉండండి, సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి అయా. మరి తండ్రి రాజకీయ నాయకులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు చేస్తున్న పాలన న్యాయమైనటువంటి పాలనగా ఉండునట్లుగా కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా అయా, ఎందరైతే బిడ్డలు సంతానము లేక బాధపడుతున్నారు వారికి సంతానాన్ని దయచేయండి తండ్రి అయా. సంతులేని దాన్ని ఇల్లాలుగాను, కుమార్ల సంతోషంగా గల తల్లిగా చేస్తానని మాట ఇచ్చారు ప్రభా అయా. మాట ఇచ్చిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు అయ్యా. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి నడిపించి బలపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా అయా, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి శారీరక బలాన్ని దయచేయండి, ఎముకల్లో సత్తును దయచేయండి. మీరే ప్రతి ఒక్కరికి తోడై ఉండమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా, ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా. ఆ యొక్క దేశములో ప్రభా అయా, బిడ్డలు మరి తండ్రి ఎంతో కష్టాన్ని, ఎంతో బాధను అనుభవిస్తుండగా వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా అయా, ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో, విరిగి నలిగిన హృదయముతో తండ్రి మీ సన్నిధిలో మొరపెడుతున్నారు. వారి మొరను మీరు ఆలకించి వారికి సమాధానమును అనుగ్రహించమని అయా, మీ యొక్క చిత్త ప్రకారమే తండ్రి అయా ప్రతి ఒక్కరు ఉండడానికి సహాయము దయచేయమని, దైవజనులందరికీ మీరు తోడుగా ఉండమని, వారిని మీరే బలపరుస్తూ రమ్మని వేడుకుంటున్నాం. సువార్థికులను మీరు దీవించండి అయ్యా. మిషనరీస్ ని మీరు ఆశీర్వదించండి అయ్యా. వారు చేస్తున్న పరిచర్యకు తగిన ప్రతిఫలాన్ని దయచేయమని వేడుకుంటూ, మానాథుడు సర్వశక్తి
శక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.